Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము చూడబోతున్నామండి. చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఎవరెవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, ఓకేనా, సో తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, సో మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే మనకు డిఎస్సిలో జాబ్ గనుక రావాలి అంటే ఇంగ్లీష్లో మాత్రం స్కోర్ మాత్రం ఎక్కువ ఉండాలి కంపల్సరీగా. చాలామంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో స్కోర్ లేకపోవడం వల్ల పోయినసారి చాలామంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో స్కోర్ లేకపోవడం వల్ల జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 1 మార్క్తో జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు, హాఫ్ మార్క్తో జాబ్ పోయిన వాళ్ళు, ఇలా డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారండి. సో మీకు గనక ఇంగ్లీష్లో డిఎస్సి ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే, క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయాలి అంటే, సో బట్టే క్లాసెస్ కాకుండా కాన్సెప్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో నేర్చుకోవాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. ఓకే, మీ ఆల్రెడీ వీడియోస్ తెలంగాణ డిఎస్సి గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన కొన్ని, ఓకేనా, ఆ వీడియో కూడా చూడండి వెళ్ళి మీరు కంపల్సరీ. ఎందుకంటే మీకు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు నేను ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను, ఓన్లీ ఆన్సర్ మాత్రం చెప్పుకుంటూ వెళ్ళాను. ప్రతి ఆప్షన్ అన్ని ఆప్షన్స్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంగ్లీష్లో 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసిన తర్వాత మనము 4వ ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి సో మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వస్తాయి, ఓకేనా. సో మన క్లాసెస్ గనక వింటే, నా క్లాసెస్ గనక మీరు సరిగ్గా వింటే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెప్పిస్తాను. చాలామంది స్టూడెంట్స్ తెలుగు మీడియం సార్ మాకు ఇంగ్లీష్ ఏం రాస్తారు అనుకుంటూ ఉన్నారు, కానీ ఎక్సలెంట్ స్కోర్ మీరు ఈజీగా సాధిస్తారు. కానీ మీరు పట్టకూడదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, ఓకేనా. అయితే క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు చూడండి, ఈ వీడియోలో మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, రైట్. అయితే మన క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూడండి. సో చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ మన క్లాసెస్ విని ఎంత ఎక్సలెంట్గా స్కోర్ చేస్తారో ఇక్కడ వాళ్ళ కామెంట్స్ రూపంలో, మెసేజ్ రూపంలో తెలియజేశారు. నాన్న చూడండి, ఒక పర్సన్కి సార్ నాకు 5 మార్క్స్ కూడా రావు సార్, అలాంటిది 21 మార్క్స్ వచ్చాయి సార్ మీ క్లాసెస్ వినడం వల్ల. చూడండి, ఇక్కడ పర్సన్ సార్ నాకు టెట్ ఇంగ్లీష్లో 23 మార్క్స్ వచ్చాయి సార్. వీళ్ళందరూ సింగిల్ డిజిట్ స్కోర్ చేసేవాళ్ళు, కానీ టెట్లో మన తెలంగాణ టెట్లో ఎంత స్కోర్ చేశారు? 20 అబోవ్ స్కోర్ చేశారు. 21, 23. ఇక్కడ ఈ పర్సన్ చూడండి, నాకు టెట్లో 25 మార్క్స్ వచ్చాయి సార్. ఎప్పుడుగానే ఇన్ని మీ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఫాలో అయ్యాను సార్, నాకు 25 మార్క్స్ వచ్చాయి సార్ అని చెప్పారు. ఇలా ఎంతోమంది హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్కి 20+ మార్క్స్ తెప్పించాము. 25లు, 21లు, 22లు ఎంతోమందికి వచ్చాయి, ఓకేనా, మన క్లాసెస్ ఫాలో అవడం వల్ల. అంటే వాళ్ళు కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నారు, ఓకేనా. బట్టే క్లాసెస్ కాకుండా కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటూ వెళ్ళారు, అందుకే వాళ్ళకు బెస్ట్ స్కోర్ వచ్చింది. మీకు కూడా ఇలాంటి స్కోరే రావాలి అంటే, ఇప్పుడు రాబోయే డిఎస్సిలో మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి మన యాప్లో, ఓకేనా. యాప్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయండి. యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి, రైట్. అయితే మీకు కంటెంట్ ఎలా ఉంటుంది అంటే 3 మంత్స్ కోర్స్ ఉంది, 6 మంత్స్ కోర్స్ ఉంది. నాన్న మనకి ఎలా ఉంటాయంటే ప్రతి కోర్సులో మీకు ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ పెట్టాను, ఏదో తక్కువ కంటెంట్ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు పేపర్స్ అనేవి అంత ఈజీగా రావట్లేదు. సో ఎస్ఎస్సి లెవెల్లో మీరు వినాలి కాబట్టి ఆ కంటెంట్ పెట్టానన్నమాట, అదే వినాలి మీరు కంపల్సరీ, ఓకేనా. ప్రతి కోర్సులో మీకు టాపిక్ నోట్స్ ఉంటుంది, నోట్స్ పీడిఎఫ్లు ఉంటాయి అక్కడ. దాని తర్వాత మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీరు ఎవరికైనా ఫోన్పే లేకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, కోర్స్ గురించి ఏమైనా అడగాలన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి, 9985317597. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా, రైట్. ఇంకా మనకు లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. నాన్న చూడండి, మీకు క్వశ్చన్స్ ఎట్లా డిస్కస్ చేస్తాను అంటే మీరు క్లియర్గా కాన్సెప్ట్ మీదనే ఫోకస్ చేయండి, ఆన్సర్ మీద కాదు మీ ఫోకస్ ఉండాల్సింది, కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలి అంతే. ఫస్ట్ అయితే మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఓకేనా. వీడియో పాజ్ చేసి అక్కడ మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. చూడండి, ఇక్కడ మనకు సెంటెన్స్ ఏమడిగాడు, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ అవుట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ 4 ఆప్షన్స్. మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ మోడల్ ఏంటంటే 4 సెంటెన్స్లు ఇస్తాడు, 4 ఆప్షన్స్లో ఏ సెంటెన్స్ గ్రామాటికల్గా కరెక్ట్ ఉందో మీరు చెప్పాలి అంతే, ఓకేనా. ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ద న్యూస్ జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ ఏముందంటే మనకు ద న్యూస్ అని ఇచ్చాడండి. ద న్యూస్, ద న్యూస్, ద న్యూస్, ద న్యూస్.
ద న్యూస్ అనేది ఇక్కడ సబ్జెక్టు. ద న్యూస్ ఇన్ తెలుగు, ద న్యూస్ ఇన్ తెలుగు, ద న్యూస్ ఇన్ తెలుగు. ఇక్కడ వరకు అన్నిట్లలో సేమే ఉంది కాబట్టి ఇక్కడ దీంతో మాత్రం మనం ఏం తప్పు ఉందని చెప్పలేం, అన్నీ సేమే ఉన్నాయి. తర్వాత స్టార్ట్ అయింది విత్ ఈటీవీ, ఇన్ ఈటీవీ, ఆన్ ఈటీవీ, ఆన్ ఈటీవీ అట. చెప్పండి నాన్న, టీవీ గురించి మాట్లాడేటప్పుడు సో ఆన్ మా టీవీ అంటారా, ఇన్ మా టీవీ అంటారా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆన్ టీవీ అనాలి. ఓకేనా, ఆన్ టీవీ అనాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఇన్ టీవీ అనకూడదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి, విత్ టీవీ అనకూడదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. ఏమనాలి మనం చెప్పండి, ఆన్ టీవీ అనాలి. రైట్, ఆన్ టీవీ. కాబట్టి మనకు ఆన్ టీవీ తోటి 2 ఆప్షన్స్ కరెక్టే ఉన్నాయి నాన్న. మరి తర్వాత ద న్యూస్ ఇన్ తెలుగు ఆన్ టీవీ, తెలుగులో ఆన్ ఈటీవీలో. ఓకేనా, ఈటీవీలో ఆర్ ఎట్ 9 o'clock, ఈజ్ ఎట్ 9 o'clock. మళ్ళీ తర్వాత తేడా చూసుకుంటే ఈ రెండిట్లో తేడా ఎక్కడుంది? ఇక్కడే మనకు ఈజ్ ఉంది, ఇక్కడే మనకు ఆర్ ఉందండి. ఓకేనా, ఆరు ఈజ్ 2 ఉన్నాయి మనకు అక్కడ. ఓకేనా, ఈజు 6 2 ఉన్నాయండి. మరి అప్పుడు ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందో తెలిసింది అంటే మనకు ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా, మరి ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా ఎట్లా చెప్తారంటే చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి, జాగ్రత్త చూడండి. మనకు సింగులర్ వెర్బ్ ఉంటుంది, నెక్స్ట్ ప్లూరల్ వెర్బ్ ఉంటుంది నాన్న. చూడండి, సింగులర్ వెర్బ్ ఉంటుంది, ప్లూరల్ వెర్బ్ ఉంటుంది నాన్న. ఎప్పుడైనా సరే ఎస్ ఉన్న వెర్బులన్నీ మనకు సింగులర్ వెర్బ్స్ నాన్న. ఎస్ ఉన్న వెర్బులు ఏంటి చెప్పండి, మనకు సింగులర్ వెర్బ్స్ నాన్న. సో రాస్తా చూడండి, ఇక్కడ మీకు డస్ కానీ, నెక్స్ట్ మనకు V1కు ఎస్, ఈఎస్, ఐఏఎస్ కానీ. ఓకేనా, నెక్స్ట్ మనకు ఈజ్ కానీ, నెక్స్ట్ మనకు వాజ్ కానీ, నెక్స్ట్ మనకు హ్యాజ్ కానీ. ఈ వెర్బులన్నీ ఏంటో తెలుసా, సింగులర్ వెర్బ్స్. అంటే వెర్బుకు ఎస్ ఉంటే మనకి ఏమవుతాయి చెప్పండి, సింగులర్ వెర్బ్స్ అవుతాయి, సింగులర్ వెర్బులు అనమాట. మరి ప్లూరల్ వెర్బులు ఏంటి నాన్న? చూడండి, ఇక్కడ నేను చెప్తాను, డూ. డూ అనేది ప్లూరల్ వెర్బే. డైరెక్ట్ V1 వచ్చినా మనకు అది ప్లూరల్ వెర్బే. నెక్స్ట్ ఆర్ వచ్చినా ప్లూరల్ వెర్బే, వర్ వచ్చినా ప్లూరల్ వెర్బే, నెక్స్ట్ మనకు హ్యావ్ వచ్చినా ప్లూరల్ వెర్బే. ఇవేంటి నాన్న మనకు ప్లూరల్ వెర్బ్స్ అనమాట. అంటే ఈ ఎస్ ఉన్న వెర్బులేమో సింగులర్ వెర్బులు. ఓకేనా, ఎస్ ఉన్న వెర్బులు ఏంటి చెప్పండి మనకు అక్కడ, సింగులర్ వెర్బులు నాన్న. నెక్స్ట్ ఎస్ లేని వెర్బులు ఏంటి చెప్పండి మనకు అక్కడ, ప్లూరల్ వెర్బులు అనమాట. ఎస్ ఉన్న వెర్బులేమో సింగులర్ వెర్బులు, ఎస్ లేని వెర్బులేమో ప్లూరల్ వెర్బులు అంటాం. మరి ఇప్పుడు సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ ఎలా ఉండాలి, సింగులర్ ఉండాలి. సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ ఎలా ఉండాలి, మనకు ప్లూరల్ ఉండాలి. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ సబ్జెక్టు సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా అంటే సబ్జెక్ట్ ఏంటి, ద న్యూసే కదా. మరి ద న్యూస్ అనేది సింగులరా ప్లూరలా? చూడండి, అక్కడ ఎస్ అనేది కనిపిస్తుంది కదా సార్. బాయ్, బాయ్స్ అన్నప్పుడు బాయ్ సింగులర్, బాయ్స్ ప్లూరల్ కదా సార్. కాబట్టి న్యూస్ అనేది ఎస్ ఉంది కాబట్టి ఇది ప్లూరల్ సార్ అనుకొని చెప్పేసి వాళ్ళు ప్లూరల్ వెర్బ్ ఆర్ పెట్టేస్తారు నాన్న. కాదు, న్యూస్ అనేది ఎప్పుడైనా సరే మనకు అది సింగులర్ సబ్జెక్టు. న్యూస్ అనేది ఏంటి చెప్పండి మనకు, సింగులర్ సబ్జెక్ట్ నాన్న. సో న్యూస్ అనేది మనకు సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ ఎలా ఉండాలి, మనకు సింగులర్ ఉండాలి. మరి సింగులర్ వెర్బ్ అంటే ఈజా ఆరా? ఈజ్ అనేది సింగులర్ వెర్బ్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది ఆన్సర్ అనమాట. ఇట్లా చూసుకోవాలి. అంటే మీరు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం కవర్ చేశారు అంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, సింగులర్ వెర్బ్ ప్లూరల్ వెర్బ్ అనమాట. రైట్, అయితే కొన్ని వెర్బులు ఉంటాయి అవి మనకు సింగులర్ ప్లూరల్ రెండింటికి వస్తాయి నాన్న. అవి ఏంటంటే హ్యాడ్, డిడ్. చూడండి, ఈ వెబ్స్ ఏమో మనము సింగులర్కి యూజ్ చేసుకోవచ్చు, ప్లూరల్కి యూజ్ చేసుకోవచ్చు నాన్న. చూడండి, సో డజ్ కానీ, V1 SES IES కానీ, ఈజ్, వాజ్, హ్యాజ్ ఇవన్నీ సింగులర్ సబ్జెక్ట్స్కి యూజ్ చేసుకోవాలి. డూ, V1 ఆర్, వర్, హ్యావ్ ఇవన్నీ ఏమో ప్లూరల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేసుకోవాలి. హ్యాడ్ కానీ, డిడ్ కానీ అయితే ఈ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనకు సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వెర్బ్ సింగులరే ఉండాలి కదా. సో ఈజ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. క్లియర్ అందరికీ? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరేం లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఎందుకు వచ్చిందని కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా ఆన్సర్. రైట్, మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 19th క్వశ్చన్. 19th క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఫర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అమాంగ్ ద 4 ఆప్షన్స్. రైట్, ఇక్కడ ఏమడుతున్నాడు అంటే సో ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాను నాన్న. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకేనా, రైట్. అయితే ఫస్ట్ ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అది పక్కన పెట్టండి. ఇక్కడ మీకు దానికి బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ అంటేనేమో ఇలా ఉంటుంది స్ట్రక్చరు, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్ నాన్న. ఇది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. అంటే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అయితేనేమో సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. అదే ప్యాసివ్ వాయిస్ అయితేనేమో ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. సార్ అసలు మనకి యాక్టివ్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియదు మీకు జనరల్గా. అదేంటో క్లియర్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రాణి ఈజ్
ఈటింగ్ అన్ యాపిల్. ఒకసారి ఇక్కడ క్లియర్ చూడండి. రాణి ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్. మీకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చెప్తాను. రాణి ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్ అన్నప్పుడు ఇక్కడ పని ఏంటిది నాన్న? మనకు ఈటింగ్ అనేది పని. ఇప్పుడు పని చేసే వాళ్ళు ఏమవుతారంటే సబ్జెక్ట్ అవుతారు. సో యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, యాక్షన్ అనుభవించే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. మరి ఇప్పుడు ఇక్కడ యాక్షన్ చేసే తినేది ఎవరు? ఇక్కడ రాణినే కదా. కాబట్టి రాణి ఏమవుతుంది చెప్పండి? మనకు సబ్జెక్ట్ అవుతుంది. ఏం తినబడుతుంది? యాపిలే కదా. అండ్ యాపిల్ ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి సబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ చేసే వాళ్ళు, ఆబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఇది మనకు ఫస్ట్ పాయింట్. క్లియర్ అందరికీ? సో యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది నాన్న. ఇది మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ ఇవి. ఓకేనా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ ఇవి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ అంటాం. ఓకేనా? మరి నెక్స్ట్ ఇంకో డిఫరెన్స్ ఏముంటుందంటే మనకు క్లియర్గా చూడండి. మీకు ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఉంటుంది నాన్న. ఆ స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఏంటంటే క్లియర్గా చూడండి. మీకు ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే అది మనకు యాక్టివ్ వాయిస్ అవుతుంది నాన్న. నెక్స్ట్ మనకు బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఉంటే అది మనకు ప్యాసివ్ వాయిస్ అవుతుంది నాన్న. ఇది ఒక డిఫరెన్స్. ఏమో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తోటి డిఫరెన్స్ చూస్తాం. ఇంకో డిఫరెన్స్ ఏముంటుందంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంటేనేమో ప్యాసివ్ వాయిస్ అని డైరెక్ట్ చెప్పొచ్చు, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతేనేమో అది యాక్టివ్ వాయిస్ అని డైరెక్ట్ చెప్పొచ్చు అనమాట. సో మీకు కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇలా కూడా వస్తాయి. కింది వాటిలో ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉందని అడుగుతాడు. సింపుల్గా ఎట్లా చెప్తారు? అక్కడ బీ ఫామ్ ప్లస్ V3 కనిపించింది అనుకోండి ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి యాక్టివ్ వాయిస్. సార్ అసలు బీ ఫామ్ అంటే ఏంటిది, V3 అంటే ఏంటిది, ఇది తెలియాలి కదా. చూడండి ఇక్కడ బీ ఫామ్స్ అంటే ఏంటివంటే బీ రూపాలు నానా. బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, నెక్స్ట్ వాజ్, వర్. చూడండి ఇవన్నీ మనకు బీ ఫామ్స్ నాన్న. మీకు ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో బీ ఫామ్ వచ్చి దీని పక్కన వెర్బ్ V3 తెలీదా? గో, వెంట్, గాన్ అనేది V3. ఈట్, ఏట్, ఈటెన్ అనేది V3. V1, V2, V3, V4 ఉంటాయి కదా, అందులో V3 అనమాట. సో మీకు ఎప్పుడైనా సరే ఏదో ఒక బీ ఫామ్ పక్కన V3 వస్తే అది మనకు ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ పక్కన V3 లేకపోతే అది మనకు యాక్టివ్ వాయిస్ అనమాట. ఓకేనా? సో కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపిస్తే ప్యాసివ్ వాయిస్, ఆ స్ట్రక్చర్ కనిపించకపోతే అది మనకు యాక్టివ్ వాయిస్ అంటాం. రైట్? మరి ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ దగ్గరికి రండి. ఇంకా చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండు, ఇక్కడ మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్ అయితే. సో మనకు సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది, అదొకటి. నెక్స్ట్ మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉంటేనేమో ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ నాన్న. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇది మనకు ఫస్ట్ ఎందులో ఉంది? యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని ఏమంటున్నాడు? ప్యాసివ్ వాయిస్లోకి మార్చమంటుండు. ఎందులోకి మార్చమంటుండు? ప్యాసివ్ వాయిస్లోకి మార్చమంటుండు. మరి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్ ఎందులో ఉంది? ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? ప్రెజెంట్లో ఉంది. ఫస్ట్ పాయింట్. యాక్టివ్ వాయిస్ ఎందులో ఉంది అన్నది ప్రెజెంట్లో ఉంది. డస్ అంటే ప్రెజెంటే కదా, డిడ్ అంటే పాస్ట్, డస్ అంటే ప్రెజెంటే కదా. కాబట్టి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, అదేంటంటే యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. కాబట్టి యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంది కదా, ప్యాసివ్ వాయిస్ ఏమన్నా పాస్ట్లో ఉన్నాయి ఆప్షన్స్. ఇంకో చూడండి ఉంది వాజ్ అనేది పాస్ట్ కదా, పాస్ట్ కాబట్టి ఇది మనకి ఎందుకు నా ఆన్సర్, ఈ ఆప్షన్ తీసేయండి. మిగతా ఆప్షన్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ రిటర్న్ ఉంది, వాట్ ఆర్ బీయింగ్ రిటర్న్ ఉంది. ఓకేనా? వాట్ ఈజ్ రిటర్న్, వాట్ ఆర్ బీయింగ్ రిటర్న్ ఉంది, తర్వాత వాట్ హ్యాస్ బీన్ రిటర్న్ ఉంది. చూడండి ఇక్కడ మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కాన్సెప్ట్ మొత్తం చెప్పను నేను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా, జాగ్రత్తగా వినండి. మీకు ఆర్ బీయింగ్, జనరల్గా ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుందో అప్పుడు మనకు ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ వస్తుంది నాన్న. మరి మనకి యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉందా, ఇంగు ఫామ్లో ఉందా? లేదు. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో లేదు కాబట్టి మనకు ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఉండకూడదు కదా. మరి ఉన్నదేంటి? ఈ ఆప్షన్ తీసేయండి. తర్వాత వచ్చారు ఫోర్త్ ఆప్షన్ చూడండి, హ్యాస్ బీన్ అట, హ్యాస్ బీన్ రిటర్న్ అట. చూడండి మీకు హ్యాస్ బీన్ రిటర్న్ ప్యాసివ్ వాయిస్లో రావాలి అంటే యాక్టివ్ వాయిస్లో హ్యాస్ ఉండాలి. చూడండి హ్యావ్ హ్యాస్లు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు అవుతాయి, హ్యాడ్ అనేది హ్యాడ్ బీన్ అవుతుంది. కాబట్టి హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రావాలి అంటే పైన హ్యావ్ హ్యాస్లు ఉండాలి. మరి యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి, ఎక్కడ హ్యావ్ హ్యాస్లు లేవు కాబట్టి మనకు ఇది కూడా చేంజ్ కాదు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. మీకు కాన్సెప్ట్ కావాలి కాబట్టి అది కొంత ఎక్స్ప్లెయిన్ చేసిన, కానీ ఇక్కడ దాంతో అవసరం లేకుండా మనం ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. ఏం లేదు, ఇది మనకు యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి కదా. కాబట్టి ఆప్షన్ పోయింది. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో లేదు, మరి ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఉండకూడదు.
ఇది ఉంది కాబట్టి ఈ ఆప్షన్ పోయింది. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ చూడండి, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్లు ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు వస్తాయి. మరి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అని ఆల్రెడీ ఇచ్చిందంటే యాక్టివ్ వాయిస్లో మనకు హ్యావ్ హ్యాస్లు ఉన్నాయా? లేవు. ఇందులోకి మారదు కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. బోత్ మై డాష్ ఆర్ ఫేమస్ ఇన్ హైదరాబాద్. బోత్ మై డాష్ ఆర్ ఫేమస్ ఇన్ హైదరాబాద్. చూడండి ఇక్కడ బోత్ మై చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బోత్ మై ఆర్ అంటుండే కాబట్టి ఇక్కడ కంపల్సరీ మనకు ప్లూరల్ నౌనే కదా నన్ను రావాల్సింది, ప్లూరల్ నౌన్ రావాలి. ఏం రావాలి మనకి కూడా ప్లూరల్ నౌన్. అయితే బ్రదర్స్ ఇన్ లాస్ అట. జాగ్రత్తగా చూడండి, మీకు సింగులర్ ప్లూరల్ కాన్సెప్ట్ నాన్న ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మదర్ ఇన్ లా ఉంది చూడండి. సో మదర్ ఇన్ లాకు మీరు ప్లూరల్ చెప్పండి. మదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏమవుతుందో చెప్పండి. మదర్ ఇన్ లాస్ అనుకుంటారు చాలామంది. లేదు, మదర్ ఇన్ లా అంటే అకార్డింగ్ టు లా షీ ఈజ్ యువర్ మదర్ అని. కాబట్టి మనకు మదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏమొస్తుంది చెప్పండి. మదర్ దగ్గర ప్లూరల్ చేయాలి కాబట్టి మనకు మదర్స్ ఇన్ లా. ఓకేనా, మదర్స్ ఇన్ లా అన్నమాట. నెక్స్ట్ ఫాదర్ ఇన్ లా చూడండి ఇక్కడ. సో ఫాదర్ ఇన్ లా అన్నప్పుడు మనకు ప్లూరల్ ఏమొస్తుంది చెప్పండి. ఎక్కడ ఎస్ యాడ్ చేసుకోవాలి, మనం ఫాదర్ దగ్గర యాడ్ చేసుకోవాలి కాబట్టి మనకు ప్లూరల్ ఏమవుతుందో చెప్పండి. ఫాదర్స్ ఇన్ లా ఇలాగనమాట. ఓకేనా, మదర్ ఇన్ లాకు మదర్స్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లాకు ఫాదర్స్ ఇన్ లా. ఓకేనా, నెక్స్ట్ మనకు బ్రదర్ ఇన్ లాకు బ్రదర్స్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లాకు సిస్టర్స్ ఇన్ లా. ఈ మనకు ప్లూరల్ నౌన్స్ నా. మరి ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వస్తే చూడండి, బ్రదర్ ఇన్ లా అంటే బ్రదర్ ఇన్ లాసా, ఎస్ అనేది ఇక్కడ యాడ్ చేయం కదా, ఈ ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ మనకు బ్రదర్స్ ఇన్ లాస్ అట. మళ్ళీ రెండింటికి ఎస్ పెడతామా, రెండింటికైతే ఎస్ పెట్టకూడదు, రెండు ప్లూరల్ చేసిండు ఇక్కడ. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. బ్రదర్స్ ఇన్ లా ఉంది, బ్రదర్స్ ఇన్ లా ఉంది, కానీ ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ పెట్టింది నాన్న. సో బ్రదర్స్ ఇన్ లా అపాస్ట్రఫీ పెడితే దాని మీనింగ్ ఏంటి, బ్రదర్ ఇన్ లా యొక్క అవుతుంది మీనింగ్. బ్రదర్స్ అపాస్ట్రఫీ ఎస్ పెడితే మీనింగ్ ఏమొస్తుంది, బ్రదర్ ఇన్ లా యొక్క అని వస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలన్నా నౌన్ రావాలి. బోత్ మై బ్రదర్స్ ఇన్ లా రావాలి. అలా యొక్క అని ఏం చెప్పట్లేము కదా, వాళ్ళు అని చెప్తున్నాం కాబట్టి మనకు అప్పుడు ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. మీరు నౌన్ టాపిక్ కనుక నా క్లాస్ విన్నట్లయితే దీనికి డైరెక్ట్ ఆన్సర్ చేసేవాళ్ళు. ఓకేనా, అంత క్లియర్గా ఉంటాయి మన టాపిక్స్ యాప్లో. కాబట్టి జాగ్రత్తగా కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 37. సారీ, ఇది ఒక పేపర్, ఇది దాని యొక్క క్వశ్చన్ ఇది. రైట్, చూడండి ఇక్కడ మీకు మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఫ్రీక్వెంట్లీ డాష్. చూడండి ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం అనమాట. అది మరే చూడండి, మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సబ్జెక్ట్ ఏంటిది నాన్న ఇక్కడ మనకు, మూవింగ్ అనేది సబ్జెక్ట్ అండి. అది మీరు అది గమనించాలి. అంటే సెంటెన్స్ మీకు స్ట్రక్చర్ అర్థం కావాలి అంటే టెన్సెస్ కానీ జెరెండ్ కానీ అన్నీ తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ అనేది ఎలా ఉంటుందంటే మొత్తం ఇంటర్లింకింగ్ ఉంటుందండి. అంతేగాని నేనేదో కొన్ని టాపిక్ చదువుకుంటాను ఆన్సర్ చేస్తానంటే కుదరదు. ఇంగ్లీష్ అనేది మొత్తం ఇంటర్లింకింగే ఉంటుంది. నీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రావాలంటే టెన్సెస్ రావాలి, టెన్సెస్ రావాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి, డైరెక్ట్ స్పీచ్ ఇండెక్స్ స్పీచ్ రావాలంటే టెన్సెస్ రావాలి, టెన్సెస్ రావాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి. మళ్ళీ మొత్తం ఇంటర్లింకింగ్ ఉంటుంది అనమాట. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రావాలి అంటే మళ్ళీ మీకు అక్కడ అడ్జెక్టివ్స్ రావాలి. ఓకేనా, అడ్జెక్టివ్స్ రావాలి అంటే మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ క్లియర్గా తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి అన్నీ ఇంటర్లింకింగ్ ఉంటాయి. అందుకే మీకు క్లియర్ కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి, మూవింగ్ జనరల్గా మూవింగ్ అనేది ఏంటిదంటే జెరండ్ నాన్న. ఇది మనకి ఇక్కడ సబ్జెక్టు జెరండ్ ఇది. రైట్, మరి ఇప్పుడు మనకు మూవింగ్ అనేది జెరండ్ అన్నప్పుడు జెరండ్ అనేది ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే సింగులర్ సబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. జెరండ్ ఎలా యాక్ట్ చేస్తుంది చెప్పండి, మనకు సింగులర్ సబ్జెక్ట్లా యాక్ట్ చేస్తుంది. సార్ జెరండ్ సింగులర్ సబ్జెక్ట్లో యాక్ట్ చేయడం ఏంటి సార్? చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు స్విమ్మింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ అంటాం, అంతే కదా. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది నాన్న, ఇక్కడ ఈజ్ అనేది వెర్బే కదా, వెర్బ్ ముందు అనేది మనకు సబ్జెక్టే కదా. మీకు ఎప్పుడైనా సరే చూడండి జెరెండ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. జెరెండ్ అంటే ఏంటో తెలుసా? జెరెండ్ అంటే ఒక V4 ఫామ్ అనేది నౌన్ లాగా వస్తే, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఒక V4 ఫామ్ అనేది నౌన్ లాగా వస్తే అప్పుడు దాన్ని ఏమంటామంటే మనము జెరెండ్ అంటాం. ఓకేనా, ఒక V4 ఫామ్ అనేది నౌన్ లాగా వచ్చినప్పుడు దాన్ని ఏమంటాం చెప్పండి, మనము జెరెండ్ అంటాం. కాబట్టి స్విమ్మింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ అన్నప్పుడు ఈజ్ అంటే వెర్బే కదా, వెర్బ్ ముందు ఉండేది మనకి జనరల్గా సబ్జెక్టే కదా. మరి ఇప్పుడు ఇది స్విమ్మింగ్ అనేది సబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు ప్రొనౌన్ కావచ్చు, వెర్బ్ అయితే కాదు కదా. సో మనకు V4 ఫామ్ అనేది ఇక్కడ నౌన్లా యాక్ట్ చేస్తుంది. సో దీన్ని ఏమంటాం చెప్పండి, జెరెండ్ అంటాం. మరి జెరెండ్ని మీరు ఎలా చెప్పారు, సింగులర్లా యూజ్ చేసిరా ప్లూరల్లా యూజ్ చేసిరా? ఈజీ వాడుతున్నామంటే సింగులర్లా యూజ్ చేసినట్టే కదా, కాబట్టి మనకు సింగులర్ సబ్జెక్ట్లా యూజ్ చేస్తాం అనమాట. మరి ఇది వెర్బ్లా ఎప్పుడు ఉంటుంది అంటే చూడండి, దే ఆర్ స్విమ్మింగ్, ఇప్పుడు ఇది వెర్బ్ అనమాట.
ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ కూడా ఉంది కదా ఇక్కడ మనకు. సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ అనమాట. ఇది మనకు మెయిన్ వర్బ్ అవుతుంది, వెర్బ్ అవుతుంది. ఇక్కడ వెర్బ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకు V4 ఫామ్ జెరండ్ అవుతుంది అనమాట. ఓకేనా, అది జెరండ్ ఎప్పుడైనా సరే సింగులర్లో యాక్ట్ చేస్తుంది అండి. మరి సింగులర్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి మూవింగ్ అనేది సింగులర్ కదా, మరి సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి క్లియర్గా చూడండి. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మీకు వెళ్ళాక నేను చెప్పిన ఆర్ అనేది మనకు ప్లూరల్ వెర్బ్ కదా, ఆన్సర్ తీసేయండి. డూ డస్ అన్నప్పుడు డూ అనేది ఏంటిది నాన్న, ప్లూరల్ వెర్బా సింగులర్ వెర్బా? ప్లూరల్ వెర్బు. ఎస్ ఉన్న వెర్బులు సింగులర్, ఎస్ లేని వెర్బులు ప్లూరల్. కాబట్టి డూ ఆర్ అనే రెండు మనకు ప్లూరల్ కదా, రెండు ఆప్షన్స్ తీసేయండి. మనకు డస్ ఉంది, నెక్స్ట్ డిడ్ ఉంది నాన్న. మీకు చెప్పిన ఆల్రెడీ డిడ్ కానీ హ్యాడ్ కానీ చూడండి, డిడ్ కానీ హ్యాడ్ కానీ ఇవి మనకు ఓకేనా, ఇవి మనకు సింగులర్ కోసం యాక్ట్ చేస్తే, ప్లూరల్ కోసం యాక్ట్ చేస్తాయి. కాబట్టి డస్ సింగులర్ వెర్బు ఓకేనా, సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎస్ ఉన్న వెర్బ్ తీసుకున్నాం సింగులర్ వెర్బు. నెక్స్ట్ డిడ్ కూడా తీసుకోవచ్చు కాబట్టి తీసుకోవచ్చు ఒకవేళ తీసుకుంటే. కాబట్టి రెండు ఆప్షన్స్ రెడీ అయ్యే చాయిస్ ఉంది. దాని తర్వాత చూడండి ఇక్కడ మరి రెండు ఆప్షన్స్ వచ్చినాయి, కానీ ఇక్కడ మీ జాగ్రత్త చూస్తే డస్ నాట్ హెల్ప్ ఉంది, డిడ్ నాట్ హెల్ప్డ్ ఉంది. డస్ నాట్ హెల్ప్ ఉంది, డిడ్ నాట్ హెల్ప్డ్ ఉంది. మరి ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుంటే ఇక్కడ కాన్సెప్ట్ తెలుసు కదా మీకు. డూ పక్కన కానీ, డస్ పక్కన కానీ, డిడ్ పక్కన కానీ. డూ డస్ డిడ్ పక్కన మీకు మెయిన్ వర్బ్ అనేది వస్తే అది కంపల్సరీ ఏముండాలి చెప్పండి, అది మనకు V1 ఉండాలి నాన్న. అదే మనకు హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ చూడండి, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వీటి పక్కన వచ్చే మెయిన్ వర్బ్ మనకి ఏముండాలి చెప్పండి, V3 ఉండాలి. డూ డస్ డిడ్ తోటి వచ్చే మెయిన్ వర్బ్ V1 ఉండాలి. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ తోటి వచ్చే వేర్ వర్బ్ మనకు V3 ఉండాలి. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే డిడ్ నాట్ హెల్ప్డ్ అయింది, డిడ్ నాట్ హెల్ప్, డిడ్ తోటి V1 ఉండాలి కదా, V1 అంటే హెల్పే కదా. మరి ఇప్పుడు మనకు హెల్ప్డ్ ఇచ్చింది కాబట్టి ఇదైతే మనకు రాంగ్ వచ్చింది నాన్న. సో మనకు ఆన్సర్ ఏం మిగిలింది అక్కడ, ఆప్షన్ 2 మిగిలింది. కాబట్టి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బ్ కావాలి. ఇది ప్లూరల్ వెర్బ్ కాబట్టి ఆన్సర్ రాలే, ఇది కూడా ప్లూరల్ వెర్బ్ కాబట్టి ఆన్సర్ రాలే. రెండు ఉన్నాయి, ఇది సింగులర్ వెర్బ్ ఉంది. డిడ్ అనేది సింగులర్కి యూజ్ చేస్తాం, ప్లూరల్కి యూజ్ చేస్తాం. కానీ డిడ్ యూజ్ చేసుకోవాలంటే డిడ్ నాట్ హెల్ప్ ఉండాలి, లేదు కాబట్టి ఆప్షన్ పోయింది. సో ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఇదే. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే కదా, ఓకే, అన్ని ప్రీవియస్ క్వశ్చన్సే. ఎలా సాల్వ్ చేసామో మీరు అక్కడ అర్థం చేసుకోండి. అర్థమైందా? క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. మీకు కాన్సెప్ట్ వచ్చిందంటే ఆన్సర్ వచ్చేస్తుందండి. నేను చెప్తున్నా కదా, హాఫ్ మార్క్ తోటి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓకేనా, మీకు ప్రతి మార్కు రావాలి అంటే ఇలాంటి క్లాసెస్ మీరు వినాలి, రైట్? ఇదండి. అయితే నెక్స్ట్ క్వశ్చన్కి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం ఇక్కడ, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నేను ఒక చెప్పేది ఏంటంటే మన బుక్ అనేది రాబోతుంది నాన్న. ఓకేనా, ఈ డిఎస్సి టెట్ ఓకేనా, ఈ డిఎస్సి కానీ, టెట్ కానీ, గురుకుల కానీ, టీజీటీ కానీ, పీజీటీ కానీ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ, వీటన్నిటికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీ ఫుల్ కవర్ అయ్యే విధంగా ఒక ఎక్సలెంట్ బుక్ అనేది రాబోతుంది. ఈ మార్చిలో మేము ఇక్కడ రిలీజ్ చేయబోతున్నాం నాన్న. ఆ బుక్ ఎలా ఉంటుందంటే బైలింగ్వల్లో ఉంటుంది. ఓకేనా, ఇంగ్లీష్ బుక్ మీకు ఓకేనా, కంప్లీట్ ఇంగ్లీష్ బుక్ అనమాట. బైలింగ్వల్లో ఉంటుంది మీకు, అది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది నాన్న. తెలుగులో ఉంటుంది ఎక్స్ప్లెనేషన్, మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, రైట్? అయితే మీకు బుక్లో ఒక ప్రత్యేకత ఏంటంటే బుక్లో టాపిక్ అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మన బుక్ స్పెషాలిటీ ఏంటంటే బుక్లో మీకు చాలా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అవి చూసుకుంటే చాలు మీకు. ఓకేనా, తర్వాత ఆ బుక్లో మీకు ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. అంటే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఈ టాపిక్ నుంచి డిఫరెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసామన్నమాట మేము. కాబట్టి సో ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ ప్రతి టాపిక్కి ఉంటాయి అన్నమాట అవి, రైట్? కాబట్టి ఎక్సలెంట్ బుక్ అండి, అస్సలు మిస్ అవ్వకండి. సో మార్చిలో రిలీజ్ చేయబోతున్నాం, తక్కువ అమౌంట్కే రిలీజ్ చేస్తాం, మీరేం వరి అవ్వకండి డబ్బుల దగ్గర. ఓకేనా, సో మీకు మాత్రం ఎక్సలెంట్ కంటెంట్ అందించే బాధ్యత నాది. సో ప్రతి టాపిక్ ఏదో సగం ఉండడం కాదు, కంప్లీట్ టాపిక్ అనమాట. లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అనమాట. ఎవరికైనా సరే ఈజీగా అర్థమయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంగ్లీష్ కూడా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది, మళ్ళీ తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, కాబట్టి బుక్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ఓకేనా, మార్చిలో రాబోతుంది నాన్న, రైట్? ఎనీవే రైట్, ఇంకా మనం క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. చూడండి ఇక్కడ, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ డాష్ టు అవాయిడ్ న్యూసెన్స్. చూడండి ఇక్కడ, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ డాష్ టు అవాయిడ్ న్యూసెన్స్ అట, రైట్? మరి ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా చూసుకోవాలి ఆన్సర్ మనం? ఫస్ట్ మనం ఇక్కడ చూడండి వెర్బుల్ చూసుకుంటే ఈజ్, ఆర్, హ్యావ్, యాజ్ అండి. మీకు చెప్పిన ఆల్రెడీ ఎస్ ఉన్న వెర్బ్ ఏంటిది నాన్న, మనకు సింగులర్ వెర్బ్. కాబట్టి ఇది సింగులర్ వెర్బే, ఇది కూడా మనకు సింగులర్ వెర్బే నాన్న. ఇది మనకు ఆర్, హ్యావ్ ఏంటి నాన్న, మనకి ఇవి ప్లూరల్ వెర్బ్స్ నాన్న. ఇది ప్లూరల్ వెర్బే, నెక్స్ట్ ఇది కూడా మనకు ప్లూరల్ వెర్బే, రైట్?
రెండు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ సింగులరా తెలిస్తే ప్లూరల్ తెలిస్తే రెండు ఆప్షన్స్ అయితే ఎగిరిపోతాయి. చూద్దాం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అన్నప్పుడు మరి ఇప్పుడు సింగులరా ప్లూరలా? స్మోకింగ్ మరియు డ్రింకింగ్ రెండు, స్మోకింగ్ డ్రింకింగ్ పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ డ్రింకింగ్ సో రెండింటిని ప్రొహిబిట్ చేశారట, ప్రొహిబిట్ చేయబడ్డాయి అని రెండు. మరి అప్పుడు మనకు సింపుల్గా ప్లూరల్ ఉన్నాయి, ఇదొకటి రెండు ఉన్నాయి కాబట్టి ప్లూరల్ సబ్జెక్టే కదా, సబ్జెక్టు ప్లూరల్ ఉంది కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి మనకు? ప్లూరల్ ఉండాలి. ఎస్ ఉన్న వెర్బ్ అయితే యూజ్ చేసుకోవచ్చు కదా, సింగులర్ వెర్బ్ యూజ్ చేసుకోవద్దు కదా, కాబట్టి ఈ ఆప్షన్ పోతుంది. నెక్స్ట్ మనకి ఈ ఆప్షన్ పోతుంది. రెండు ఆప్షన్స్ అయితే పోయినాయి నాన్న. ఎన్ని పోయినాయి మనకు? రెండు అయితే పోయినాయి. ఎన్ని మిగిలినాయి మనకు? రెండు ఆప్షన్స్ మిగిలినాయి. ఏమేమి ఉన్నాయంటే అవి మనకు ఆర్ ప్రొహిబిటెడ్ ఉంది, హ్యావ్ ప్రొహిబిటెడ్ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీరు క్లియర్గా వినండి, ఓకేనా? జాగ్రత్త వినండి. ఇక్కడ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కాన్సెప్ట్ ఇది, రైట్? చూడండి, ఇక్కడ హ్యావ్ ప్రొహిబిటెడ్, ఆర్ ప్రొహిబిటెడ్ అని రెండు ఉన్నాయి నాన్న. అయితే ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. సెంటెన్స్ అనేది ఫస్ట్ యాక్టివ్ వైజ్లో ఉందా ప్యాసివ్ వైజ్లో ఉందా తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది నాన్న. సెంటెన్స్ అనేది యాక్టివ్ వైజ్లో ఉందా ప్యాసివ్ వైజ్లో ఉందా? సార్ ఎట్లా చెప్పాలి సార్? ఎట్లా చెప్పాలి అంటే సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అయితే అది మనకి యాక్టివ్ వాయిస్. సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది, ఇది మనకి ప్యాసివ్ వాయిస్. ఆల్రెడీ చెప్పాను మీకు. సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ అనుభవించే వాళ్ళు, రైట్? మరి ఇప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ అనేవి ఇదే కదా మెయిన్ వర్బ్ మనకు. ఇది ప్రొహిబిట్ చేస్తాయా ప్రొహిబిట్ చేయబడతాయా? స్మోకింగ్ డ్రింకింగ్ అనేవి ప్రొహిబిట్ చేస్తాయా ప్రొహిబిట్ చేయబడతాయా? అవి నిషేధించబడతాయి, ప్రొహిబిట్ చేయబడతాయి. కాబట్టి ఇవి అయితే యాక్షన్ చేయవు కదా, యాక్షనే వీటి మీద జరుగుతుంది. కాబట్టి మనకు సబ్జెక్ట్లో ఆబ్జెక్ట్లో అన్నా ఆబ్జెక్టులు, కాబట్టి సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనమాట. అది మరి బై సబ్జెక్ట్ ప్రతిదాసు ఉండాల్సిన అవసరం లేదు. సెంటెన్స్ అనేది దేంతో స్టార్ట్ అయిందో చూడడం ఇంపార్టెంట్ అక్కడ. మరి అప్పుడు సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? సబ్జెక్ట్ తోట ఆబ్జెక్ట్ తోట? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. సార్ ఎట్లా చెప్తారు సార్? ఎట్లా చెప్తున్నానంటే యాక్షన్ అనేది చేస్తుందా చేయబడుతుందా చూడాలి అంతే. ఇదైతే స్మోకింగ్ డ్రింకింగ్ అయితే అవి ప్రొహిబిట్ చేయవు, ప్రొహిబిట్ చేయబడతాయి అన్నమాట, నిషేధించబడతాయి. అవి అయితే యాక్షన్ చేయవు కదా, వి ప్రొహిబిటెడ్ దెమ్, కానీ మనకు అవి ప్రొహిబిట్ చేయబడతాయి. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిసే కదా. మీకు ఎవరి దాకా ఏమని చెప్పినా నేను ఆబ్జెక్ట్తో ఎండ్ అయితే అది మనకు ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో మీకు ఎప్పుడైనా సరే ఏ స్ట్రక్చర్ కనిపించాలని చెప్పినానా? బీ ఫామ్ ప్లస్ V3నే కదా. ప్యాసివ్ వాయిస్లో మీకు ఎప్పుడైనా బీ ఫామ్ ప్లస్ V3నే కదా. అంటే సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అంటే అక్కడ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉండాలి. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. మరి బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కాబట్టి హ్యావ్ అనేది మనకు బీ ఫామా? కాదు. ఆర్ అనేది మనకు బీ ఫామే కదా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. హ్యావ్ అనేది పోతుంది అట్లా. సగం మంది స్టూడెంట్స్ ఈ రెండిట్లలో ఇది కూడా చూజ్ చేసుకుంటారండి. ఇది ఎందుకు రాంగ్ సార్ అనుకుంటారండి. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది తెలిస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుంది అనమాట మీకు. అది కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నది అనమాట ఇది. ఓకేనా, అర్థమైందా? సో ఇవన్నీ ఎక్సలెంట్ కాన్సెప్ట్స్ అండి. చాలామంది స్టూడెంట్స్కి అర్థం కాని కాన్సెప్ట్స్ అనమాట. మీరు ఏదో బట్టి పట్టుకుంటూ వెళ్తారు ఆన్సర్లన్నీ, కానీ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. అర్థమెటిక్ ఎట్లా తెలుసుకుంటారు, రీజనింగ్లో ఎలా కాన్సెప్ట్స్ తెలుసుకుంటారు, అలానే ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవడం మనకు చాలా 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 ముఖ్యం అండి. ఇప్పుడు క్వశ్చన్ చూచారు కదా, రెండు ఆప్షన్స్ ఏమో సబ్జెక్ట్ వెర్బ్ తోటి పోయినాయి, మిగతా రెండు ఆప్షన్స్ ఉన్నాయి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. అంటే మార్చడం కాదు ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ. సో ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి నాకు ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. మరి బీ ఫామ్ ప్లస్ V3 అంటే బీ ఫామ్ హ్యావ్ అనేది హ్యావ్ ఫామ్ కదా, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ బీ బీన్ బీయింగ్ అనే బీ ఫామ్స్ కదా. బీ ఫామ్ ప్లస్ V3 సెట్ అయ్యింది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది ఓకేనా. ఇవి మనకు క్వశ్చన్స్ అనమాట. అర్థమైందా? ఈ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. అర్థమైంది కదా అందరి క్వశ్చన్స్? ఇదండి, రైట్. సో మీరు కనుక ఓకేనా ఇలానే కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, అన్ని కాన్సెప్ట్స్ నాకు ఇలాగే కావాలి సార్, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ తోటి కావాలి సార్ అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇక్కడ DSC టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ ఓపెన్ అవుతాయి నాన్న. 399కు 6 months, 299కు 3 months కోర్సు నాన్న. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి అన్న. అలాగే మీకు ప్రతి కోర్సులో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు, నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఏంటంటే ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పండి, చాలు. ఓకేనా, మీకు ఆల్రెడీ చూపించాను నాన్న. మన స్టూడెంట్స్, మన క్లాసెస్ తీసుకున్న స్టూడెంట్స్ ఎంతోమందికి ఎక్సలెంట్ స్కోర్ సాధించారు. టెట్లో వాళ్ళు ఎక్సలెంట్ స్కోర్ సాధించారు. మీరు కనుక వినుంటే సాధించే వాళ్ళు కూడా మీరు కూడా. కాబట్టి ఇప్పుడు మీరు పోయిందేం లేదు. సో డిఎస్సీలో అయినా సరే మీరు కంపల్సరీ సాధించవచ్చు అనమాట, ఎక్సలెంట్ స్కోర్ సాధించవచ్చు. కాబట్టి సో యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి, రైట్. సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నేను ఆల్రెడీ ఏవేవైతే వీడియోస్ చేశానో ఆ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. మన బుక్ అనేది రాబోతుంది, దానికోసం తప్పకుండా వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.